విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకోట, వరద నియంత్రణ సహాయ చర్యలు చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు. ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం. వాస్తవంగా వరదలు, ఈ ముంపు పైన, బుడమేరు వరద పైన విజయవాడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ వైఫల్యం నుంచి, వాళ్ళ చేతగాని తనం నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి ఒక కథ అల్లారు. ఆ కథ ఏంటంటే, ఒక 3 బోట్లు కృష్ణానదిలో వదిలి ప్రకాశం బ్యారేని డ్యామేజ్ చేయడానికి చూశారనేది వాళ్ళ అభియోగం. ఇదంతా చూస్తే అదే ఇవాళ సాక్షి పేపర్ చెబుతుంది. వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకు అని చెప్పి. ఆ బొంకు కూడా ఎట్లా ఉంది? పచ్చ చొక్కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్య అనుచరులకు సంబంధించిన బోట్లని వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు. కానీ వాళ్ళు వైకాపా పార్టీకి సంబంధించి అని చెప్పి బయటికి చెప్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. దాని గురించి ఒక వార్తని సాక్షి పేపరు రాసింది. ఆ నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం. బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి, టీడీపీ వర్గీయుడే. ఇగో ఈయన ఉషాద్రి, మంత్రి లోకేష్తో బోట్ల యజమాని ఉషాద్రి. ఈయన పైన కేసు పెట్టారు. ఇప్పుడు రిమాండ్ చేసి జైలుకు పంపారు. ఇగో ఈయన సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితేనే అక్కడ దాకా వెళ్ళగలడు. వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆయన దగ్గర పోనిస్తారా? అది అయ్యే పనే. ఇగో ఇక్కడ చూడండి, టీడీపీ నేత దేవినేని ఉమాతో రామ్మోహన్ ప్రచారంలో, దేవినేని ఉమాతో ఎలక్షన్ టైంలో ప్రచారంలో చేస్తుండే ఈ రామ్మోహను. ఇది ఈ కోమటి జయరాముకు సంబంధించి వాళ్ళ బంధువటైన. ఈ మొత్తానికి ఇద్దరికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ. దానికి సంబంధించిన వార్తను వేశారు. కానీ వైఎస్ఆర్సీపీఏ డైరెక్ట్గా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి, దాన్ని డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్నెండు, ఇది దేశద్రోహం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అంటున్నారు. దురదృష్టవశాత్తు హోంమంత్రితో సహా. మరి ఎక్కడ ఏం కనపడదు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ కండువా ఎక్కడ కనపడదు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కనపడరు? ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో ఉందా? ఎక్కడన్నా? ఇదంతా ముఖ్యమైన నాయకులు లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగుతామంటే అత్యంత సన్నిహితులు అయితే తప్ప దిగే అవకాశం ఉండదు అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇదంతా ఏంటంటే, దీని మొత్తానికి కారణం ఏంది? అక్కడ వైఫల్యం చెందారు. దాదాపు ఒక 5-6 లక్షల మంది బగ్గును అంటున్నారు ప్రభుత్వం పైన. చేతగాని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసిండు, మమ్మల్ని పట్టించుకోలేదు, వదిలేసిండు వరదలో బురదలో అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటున్న పరిస్థితి. దాన్ని డైవర్షన్ చేసేదానికి, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు పడవలు వదిలిండట, అందుకే ఈ వరద వచ్చిందట అని ఇక రకరకాలుగా మంచి అయినా చెడు అయినా ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత దాని మీద ఏదో ఒక చర్చ జరుగుతుంది ఒక 2-3 రోజులు. కాబట్టి ఇది ఒక చర్చ, ఇది ఒక క్షుద్ర రాజకీయ క్రీడ అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది వాస్తవంగా ఇది కాదు మందు. బాధల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, వరదలో బురదలో ఉన్న ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈ గోబెల్స్తోని, ఇట్లాంటి జిమిక్లు, ఇట్లాంటి ట్రిక్స్తోని కొద్ది రోజులు ఉంటుంది. ఒక 2-3 రోజులు చర్చ జరిగింది. తర్వాత నిజాలేంది అనేది బయటకు వచ్చిన తర్వాత పరువు బాధి కదా ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీది. కనీసం మరి అది ఆలోచించట్లేదా? అది తెలుగుదేశం పార్టీ నాయకుల, వైఎస్ఆర్సీపీ నాయకుల పక్కన పెడితే బోట్లను వదలటం అనేది తప్పు. వాళ్ళు కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులైనప్పటికీ వాళ్ళు కూడా కావాలని వదిలి ఉండరు. అక్కడ అనివార్యంగా వరద వచ్చింది కాబట్టి దాన్ని పట్టించుకోలేదా? వరద వచ్చి తెగిపోయినాయా బంగారులు? ఇది ఆలోచించకుండా లేదు కావాలని వదిలేరు. బోట్లు వదిలితే ప్రకాశం బ్యారేజీ ధ్వంసం అయిద్దా, డ్యామేజ్ అయిద్దా అనేది కనీసం కూడా లాజిక్ లేకుండా ఈ పరిస్థితిలో చెప్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తుంది. ఇది చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి, గెలిచాక విజయోత్సవ ర్యాలీలు కూడా చేశారట. ఆ బోట్లతోనే 4 నెలలుగా కృష్ణా ఒడ్డునే బోట్లకు లంగరు. మరో నిందితుడు రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడే. టీడీపీకి చెందిన ఆలూరి చిన్న పేరు ప్రస్తావించకపోవడంపై అనుమానాలు. బోట్ల ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టేందుకు బాబు విఫలయత్నాలు. వరద ముంపుపై ప్రజలను అప్రమత్తం చేయకుండా తీవ్ర అలసత్వం. జలాశయాల్లో నిండు కుండలో తలపిస్తుంటే ఫ్లడ్ కుషన్ ఏది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. వాస్తవం ఇది.
కొన్ని పేర్లు అసలు ప్రస్తావించట్లేదు. ఇంకా అత్యంత ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారట. అంటే అటు తెలుగుదేశం పార్టీ నాయకులున్నా, ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులున్నా, బోటు యజమాని ఎవరైనప్పటికీ నిజంగా ఏ మనిషి కూడా అన్నం తినేటోడు వదలడు. బోట్లు కావాలని వదిలి ఉండరు వీళ్ళు కూడా. ఇప్పుడు ఈ రామ్మోహన్ కానీ, ఉషాద్రి కానీ నేను అనుకోవటం కావాలని వదిలి ఉండకపోవచ్చు, అనివార్యంగా ప్రమాదవశాత్తు పోయి ఉండొచ్చు. దాన్ని ఏదో పెద్ద చిలవల పలవలుగా చేసి, అంటే దీని ఉద్దేశం ఏంది, వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చడానికే తప్ప వేరే ఏం లేదు. మీ అసమర్థత అనేది ఇట్లాంటి ఎన్ని చేసినా కప్పిపుచ్చడానికి, అది కప్పిపుచ్చితే ఉంచడానికి అంత ఈజీ సమస్య కాదు. వరదలో ఇబ్బంది పడ్డ ప్రజలకు తెలుసు, అంత ఈజీగా మర్చిపోరు. మీరు అనుకోవచ్చు ఏదో జిమ్మికి చేస్తే 2 రోజులు మర్చిపోతారని, వాళ్ళు మర్చిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఇబ్బంది మామూలు ఇబ్బంది పడలేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఇంకెన్ని రోజులు పడతారో కూడా తెలియదు. కాబట్టి అంత ఈజీగా మర్చిపోతారు అని మీరు అనుకుంటే అది భ్రమ. ఇది బోట్ల పేరుతో బాబు డ్రామా, ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు టీడీపీ వారే, వాటిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం దారుణం. ఆ నింద మోపి మా పార్టీ నాయకులు వేధిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయిండు. ఇది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. బోట్ల పేరుతో బాబు డ్రామా చేస్తుండు, దాని పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వేధిస్తున్నారట. బోట్లు వదలడం జాతి ద్రోహం, ఓడించారన్న కక్షతో ప్రజలపై వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతుంది. బోట్లు వదలడం వాస్తవంగా జాతి ద్రోహమే, కానీ వదిలింది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. మీ పక్కన మీకు రైట్ హ్యాండ్, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వ్యక్తులు కాదు వీళ్ళు. మరి వాళ్ళు దేశద్రోహం చేస్తే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు కదా. మీరు ఏం సంజాయిషి ఇచ్చుకుంటారు అనేది కూడా ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సింపుల్గా వైఎస్ఆర్సీపీ అనగానే అయిపోదు కదా. దేశద్రోహమే కావాలని వదిలితే, కానీ వదిలింది తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఆధారాలు బయటపెట్టారు. దీనికి సమానం చెప్పట్లే. ఇది దేశద్రోహం, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిండు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే ఏది చెడు జరిగినా జగన్మోహన్ రెడ్డి చేసినట్టే. ఇప్పుడు కొల్లేరులో వరదలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్ర కకావికలమైన జగన్మోహన్ రెడ్డి, బుడమేరు బొంగిన జగన్మోహన్ రెడ్డి, ఇక ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి. లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చినా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేసినట్టు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని ప్రజలు నమ్మరు. ప్రజలు అంత ఈజీగా, ప్రజలకు కావాల్సింది ఏంది, మీ రాజకీయాలు కాదు, వాళ్ళకు కావాల్సింది ఇలా తక్షణం సమస్యల్లోంచి బయటపడాలి, వాళ్ళకున్న ఇబ్బందుల్లోంచి బయటపడాలి, దాన్ని చేయాలి. అది చేయకుండా ఎంతసేపు పక్కోడి మీద బురద చల్లితే వాళ్ళ కడుపు నిండదు. ప్రజలు అంత ఈజీగా ఏది సాటిస్ఫై గారు. ఇంకోటి, మెడికల్ కాలేజీలు మాకొద్దు, పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి. ఎందుకు వద్దు? మెడికల్ కాలేజీలు మాకొద్దు అని చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాసిండట. ఎందుకు వద్దు? నేను ఢిల్లీ నుంచి పట్టుకొస్తా అంటే ఉన్నవాటిని వద్దండి లెటర్ రాస్తాడు అనేది ఇలా పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంక్షన్ చేయించాడు. మాకొద్దు అని లెటరు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాసిండు. ఎందుకు దాని అర్థం అంటే, పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ మెడికల్ కాలేజీ ఉండొద్దు, అక్కడ ప్రజలు గారు, ఈయనకు నచ్చదు. ఒకటి అదన్న ఉండొచ్చు. లేదు, వీటిని ఏదో ఒక రకంగా ప్రభుత్వ కాలేజ్ అది ప్రైవేటు పరం చేసి తర్వాత ప్రైవేటుగా శాంక్షన్ చేసుకొని తెచ్చి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులకి ఆ ప్రైవేటుని దారాదత్తం చేసే కార్యక్రమం, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంది అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. దానికి సంబంధించి ఒక వార్త రాసింది. కక్ష పరాకాష్ఠగా చేరిందట పులివెందుల మెడికల్ కాలేజ్. బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది అద్భుతంగా. పేద పిల్లలకు సంబంధించి, పేరెంట్స్ సంబంధించి పిల్లలు మెడికల్ సీటు వచ్చి ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉంది. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి అక్కడే చదువుకునే అవకాశం ఉంది. వాటికి ఉరేసే కార్యక్రమం చేస్తుండు. ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన చంద్రబాబు సర్కారు ఏమని, పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి, పులివెందులకి కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి, ఏకంగా ఎన్ఎంసీకి లెటర్ రాసిండాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇక దీనికి మళ్ళీ ఏదో చెప్తారు, పీకెలు ఈకెలు. ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఒక 50 సీట్లు పులివెందులకు వచ్చినాయి. మన రాష్ట్రానికి సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించి విద్యార్థులే చదువుకుంటారు కదా, వెనక్కి తీసుకోండి అంటంలో అంతర్యం ఏంటి? మరి సీట్లు అమ్ముకునేదానికి పర్మిషన్ కోసం మీరు చూస్తున్నారా ప్రైవేట్గా? అది గవర్నమెంట్ సీట్లు కాబట్టి ఫ్రీగా సీటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని మాకు వద్దు, మాకు ఫ్రీ వద్దు, మొత్తం డబ్బులు వ్యాపారం చేసే సీట్లు కావాలని ఏమైనా పెట్టుకున్నారా తెలియదు. కానీ ఈ ఏడాది పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లు కేటాయించి అనుమతులు మంజూరు చేసిన ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకే బాబు మొగ్గు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తాడు. అందుకే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను వద్దంటున్న వైనం. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ పోకడపై సర్వత్రా విమర్శ. వాస్తవం ఇది.
దేశంలో ఎక్కడా ఉండదు. వచ్చిన సీట్లు ఎవడో ఎనికి మాకు వద్దు మీరు ఎనికి తీసుకోండి అని లెటర్ రాయరు. ఏ ముఖ్యమంత్రి రాయడు, ఏ నాయకుడు రాయడు. ఎంత పులివెందలైనా, ఎంత అపోజిషన్ నాయకుడికి సంబంధించి అపోజిషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉన్నది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చదవడు, జగన్మోహన్ రెడ్డి పిల్లలు చదవరు, వాళ్ళ వారసులు చదవరు, వాళ్ళే చదవరు. 50 సీట్లు అంటే రకరకాల వ్యక్తులు వస్తారు. లేదా జగన్మోహన్ రెడ్డి దానికి చైర్మన్ గాడు, దానికి ప్రిన్సిపాల్ గాడు. ఎందుకు మరి మీకు అంత కక్షపూరితం? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీకు నచ్చిన ప్రిన్సిపాల్ని పెట్టుకోవచ్చు, మీకు అక్కడ వస్తువులన్నీ మీకే పేరు వస్తుంది, 50 సీట్లు పేద పిల్లలు చదివే అవకాశం ఉంటుంది. ఎందుకు మరి వద్దు అనుకొని వెనక్కి పంపిస్తాడంటే కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు గారు మొగ్గట. అది గవర్నమెంట్ శాంక్షన్ చేయించండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఎట్లా గవర్నమెంట్ ఎట్లా చేపిస్తారు? మన పార్టీకి సంబంధించిన నాయకులు ఎడిపోవాలి, వాళ్ళు కాలేజీలు నడుపుకోవాలి, ఆర్థికంగా బాగుపడాలి, మళ్ళీ పార్టీకి అంతో ఇంతో సాయం చేయాలి. ఈ కాన్సెప్ట్తోని ఉన్నారా అనేది ఇలా సాక్షి పేపరు ఎందుకు వద్దంటుండో దేశంలో ఎక్కడా ఉండదు అనేది వాళ్ళు చెప్తుంది. ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరాట, భారీగా పంటలు నేట మునక, పొంగి పొరులుతున్న నదులు, వాగులు, గెడ్డలు, వరుసగా 3 సార్లు వరదలతో కోనసీమ లంకలు విలవిల, వాతావరణ శాఖ హెచ్చరించిన ఏలూరుపై సర్కారు ఉదాసీనత, ముంపులో ఏలూరు పరివాహక మండలాల్లోని పంట పొలాలు, అనేక చోట్ల దెబ్బతిన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, రహదారులు. ఉత్తరాంధ్ర కూడా ఉక్కిరి బిక్కిరి అయింది, కొల్లేరు కకావికలమైంది. ఆల్రెడీ వారం 10 రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక్కడ విజయవాడ బుడమేరు ఘటన చూశారు. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి కూడా కనీసం గుణపాఠం నేర్చుకోకుండా ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఏలేరుకు వరదలు వస్తాయని మొత్తుకుంటుంది వాతావరణ శాఖ. జాగ్రత్త పడలేదట, మొత్తం మునిగిపోయినాయి, భారీగా పంటలు నేట మునిగినాయి, పొంగి పొరులుతున్నాయి, రోడ్లు దిగినాయి, బ్రిడ్జిలు దిగినాయి, రాకపోకలు లేవు. ఈ పరిస్థితి అంతా ప్రభుత్వం కనీసం సమన్వయం లేదు, మానిటరింగ్ లేదు అనేది అక్కడున్న ప్రజలు కూడా తిట్టుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుభవం ఉంది, ఏదో చేస్తారు అనుకుంటే కనీసం వరదల్లో ఉన్న ప్రజల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. అంటే అంత నిస్సహాయ స్థితిలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఉందా? ఆ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతుండా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. కకావికలమైందట, ఉక్కిరి బిక్కిరైందట. ఇది ఒక వార్త. మిగిలింది బురదే, వరద నష్టాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులు, నష్టం అంచనాకి ఇంటింటికి ఎనిమరేషన్ బృందాలు వచ్చినాయట. అన్నీ నీటిపాలయ్యాయని ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన. లక్షలాది చిన్న కుటుంబాల కనీసంగా 50,000 నుంచి 1,50,000 నష్టం. మధ్యతరగతి కుటుంబాల్లో 1,00,000 నుంచి 5 లక్షల వరకు, ఓ మాదిరి కుటుంబాల్లో నష్టం 10 లక్షలకు పైగానే ఉందట. నష్టం లెక్కింపు నేటితో పూర్తి కావాలని సర్కార్ ఆదేశం. ఎనిమిరేషన్కి పోయారట పాపం. ఏది వరద బాధితుల దగ్గరికి ఈ ఎనిమిరేషన్ రికార్డు చేసుకోవడానికి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు పోతే బోరును విలిపిస్తారట. ఏ ఇంటికి ఆ ఇంటికే ఆ విలాపాలు, ఆ బోరున విలపించే ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క గాథ, బాధ, చెప్పలేనంత ఆవేదన. ఆ పోయిన ఎనిమిరేటర్లు కూడా కంటనీరు పెట్టుకుంటున్నారట వాళ్ళ బాధ చూసి, వాళ్ళ ఆవేదన చూసి. ఏమి లేదు, మిగిలింది మాకు బురద తప్ప, ఇక బురద దీన్ని బతకాలనా అనే పరిస్థితి తప్ప ఇక ఏమి లేదు అని చెప్పే పరిస్థితి వాస్తవంగా జరిగింది కూడా అక్కడ. అది ఏమి లేదు, మంచినీళ్ళు తాగే గ్లాస్తో సహా, తినే గింజలతో సహా, తినే కంచంతో సహా కొట్టకపోయినాయట, కట్టుకునే బట్టలతో సహా. ఏం చేయాలి అలా? కనీసం అత్యంత పేద కుటుంబం అయినా 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతాయట అవన్నీ రీస్టోర్ చేసుకోవాలంటే. అంటే మినిమం 50,000కి తక్కువ కుటుంబానికి ఇస్తే ఏ కుటుంబం కూడా సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. అంటే అవి రావు ఏమి సామాన్లు. ముందు వాళ్ళు ఆ బురద క్లీన్ చేయడానికే 20-30,000 ఖర్చు అయింది. ఇది వాళ్ళు చెబుతుంది. మిగిలింది మాకు బురద తప్ప ఏం మిగలేదు అని బోరున విలపిస్తున్న పరిస్థితి, ఏడుస్తున్న పరిస్థితి అట. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. కష్టాల ఊబిలో బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు అతీతం. ఇంకా కష్టాల ఊబిలో ఉన్నారట, వర్ణాతీతంగా ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు, బురదలోనే బట్టలు ఉతుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక మామూలు భజన చేయట్లేదు, అయిపోయింది, చాలా అద్భుతంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఇలా బురదలోంచి బయటకు వచ్చారు ప్రజలు అంటున్నారు. కానీ వాళ్ళు ఉన్నది బురదలోనే, అదే ఊబిలో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ డబ్బా ఎక్కువైంది, ప్రజల గురించి వాళ్ళ బాధల గురించి రాయట్లే, వాళ్ళ బాధల గురించి చెప్పట్లే అనేది వాళ్ళ బాధ. ఇళ్ల చుట్టూ మురుగు, ఇళ్లలోకి వెళితే అంతా బురద, పాడైన వస్తువులే ఇంకా పొయ్యి వెలిగించలేని స్థితిలో వేలాది కుటుంబాలు, తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు, విజృంభిస్తున్న దోమలు, ప్రజల్లో అంటువ్యాధుల భయం, ప్రధాన ప్రాంతాలకే ఫైర్ సేవలు,
అని చెప్పి విజయవాడ జక్కంపూడిలో వరద నీటితోనే దుస్తులు శుభ్రం చేసుకుంటున్న బాధితులు, పాడి గేదెలను బలి తీసుకున్న వరద, మొత్తానికి పాడి గేదెలు, పంటలు, బండ్లు, కార్లు, ఇంట్లో సామాన్లు అన్నీ ఎక్కడోళ్ళు అక్కడనే పోయింది. ఇగో రోధిస్తుంది పాపం, ఏమో పాడి గేదెలు అన్నీ పోయినాయట, 10 గేదెలు కొట్టకపోయినాయట. ఆ గేదెల పైన ఆధారపడే వాళ్ళ జీవనం సాగేదట. మొత్తానికైతే ఈ కష్టాల ఊబిలో వీళ్ళున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన నాయకులు, ఆయనకు సంబంధించిన పత్రికలు అయిపోయింది, ముంపు నుంచి మేము ముంపు పైన యుద్ధం చేసి గెలిచినాం అంటుండు. ఏంది గెలిచింది? ఎక్కడ ఎవరితో యుద్ధం చేసి గెలిచారు? ఆ యుద్ధంలో ఓడింది ఎవరు, గెలిచింది ఎవరు అనేది పక్కన పెడితే ఊబిలో ఉన్న, బురదలో ఉన్న, వరదలో ఉన్న ప్రజలు అక్కడే ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఆలోచన కానీ చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో ప్రజలకు జరిగిన నష్టం స్థాయిలో రెస్క్యూ లేదు అనేది, దాని గురించి ఎక్కడ కూడా మరి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి అని చెప్పి వార్త. ఇంకోటి, మాకు అడ్డొస్తే చంపేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చెప్పినా జరుగుతుంది అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం అట తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారట. కుంటిమద్ది ఎంపీటీసీ ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటి తుపాకీ కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు దేశస్థుతి చేశారట. గ్రామస్తులు పట్టుకుని తన్నారట. ఎంత అధికారంలో ఉంటే మటుకు మరీ ఓవర్ యాక్షన్ చేస్తే ఏం చేస్తారు? ఉరికిచ్చి కొడతారు, చెప్పులతోని కర్రలతోని ఉరికిచ్చి కొడతారు. నీ అధికారం, నీ అహంభావం ఇవన్నీ పోతాయి ఎవరికైనా, అది ఏ పార్టీ అయినా కావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగితే ప్రజలు ఒకసారి కన్నెర్ర చేసి తిరగబడితే ఏ నాయకుడు బిగళ్ళు. అది ఉదాహరణ. మాకు అడ్డొస్తే చంపేస్తారట. మాకు అధికారం ఉంది, అధికారం ఇచ్చింది చంపడానికి కాదురా నాయన, పని చేయడానికి ఇచ్చారు, ప్రజలకు పాటుపడటానికి ఇచ్చారు, ప్రజల అభివృద్ధి సంక్షేమం చేయడానికి ఇచ్చారు. అధికారం ఉంది గొడ్డళ్ళు కత్తులు పెట్టి నరకటానికి చంపడానికి కాదు, లేక నాటు తుపాకీలతో బెదిరియటానికి చంపడానికి కాదు అనేది కనీస జ్ఞానం ఉండాలి. ఇది సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల వర్గానికి సంబంధించిన అనుచరుడట గంగాధర్ బెదిరిస్తున్న పరిస్థితి, చంపేస్తానంటే ఇక తిరగబడి గుద్దుడు గుద్దితే మళ్ళీ పారిపోయినాడు. ఇంకా ఇది ఒకటైతే ఇగో ఇక్కడ మళ్ళీ కాళ్ళు పట్టుకో వదిలేస్తా, టీడీపీ జనసేన మధ్య బ్యానర్స్ ఇచ్చు జనసేన నేతలను చితకబాది కాళ్ళు పట్టించుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నాయకులు ఇద్దరికి తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన. తెలుగుదేశం పార్టీ నాయకుడు శంకు సీను కాళ్ళు పట్టుకొని జనసేన నేత ఎర్రంశెట్టి నాని. ఏమి నేతలు, ఏం పార్టీలు, ఏమి కథ, ఏమి రాజకీయం ఇది? ఈ కాళ్ళు పట్టుకుండేంది, అలయన్స్ లేంది, కూటమి లేంది, మళ్ళీ ఒకటి కాళ్ళు ఇంకొకటి బట్టిటిపోయింది, బాధుడైంది, కొట్టుడైంది. ఎర్రంశెట్టి నాని అట ఈయన జనసేన పార్టీ నాయకుడు. మళ్ళీ ఈయనవరు శంకుసీను, ఈయన కూడా నాయకుడే, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈ రెండు ఒక కూటమి, ఒక ప్రభుత్వం. ఒకటి కాళ్ళు ఒకటి పట్టుకోవాలా, బలవంతంగా బాది చెంపలాదర కొట్టి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కూటమి పార్టీల మధ్య ఉన్న సమన్వయం. మరి దీనిపైన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు, నేను మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, నా మార్పు ఏందో చూపిస్తాను. ఎక్కడ మార్పు? మిమ్మల్ని నమ్ముకొని జనసేన పార్టీ కండువా కప్పుకొని, జనసేన పార్టీ జెండా భుజానేసుకొని మీకోసం తిరిగి మీ పార్టీని గెలిపించిన నాయకులను కాళ్ళు పట్టిటవా? తెలుగుదేశం పార్టీ నాయకుల కాళ్ళు కడిగిచ్చే కార్యక్రమం చేస్తారా? అదే ఆ మార్పు? మీరు ఎట్లాగా భజన చేస్తున్నారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏంది జనసేన నాయకుడు మార్పు అని పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని పొగుడుతుండు. చంద్రబాబు నాయుడు గారు అనుభవమే మనకి ఇలా వరదలో మునగడానికి, వరదలోంచి బయటికి రావడానికి పనికి వచ్చిందని, ఇక ఆయన లేకపోతే మీరు అన్నం తినలేరు, నోట్లోకి మెతుకులు పోవని ఎందుకు చెబుతుండు? ఇదే మార్పు అని వాళ్ళు ఇప్పటికే అనుకుంటున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఇవాళ వేధింపులకు గురవుతారు, కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు కడిగి నెత్తనే పోసుకోవాల్సిన పరిస్థితులకు పోయి జనసేన పార్టీ నాయకులు పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి వచ్చింది ఇవాళ. అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, ఎందుకంటే ఆయనకున్న బాండింగ్ చంద్రబాబు నాయుడు గారితో అది లేదు అద్భుతమే అంటాడు. ఇది కూడా అద్భుతమే అంటాడు ఆయన కాబట్టి ఇంత అనుభవం ఉంది కాబట్టి కాళ్ళు మొక్కించుకుండా, కానీ ఇంకోటి అయితే సంపేసిటోడు, మీ ప్రాణాలు ఆయన దక్కినాయి పోండ్రా అంటాడు అనే పరిస్థితి ఉంటుందా అనేది ఇవాళ కార్యకర్తలు అనుకున్న పరిస్థితి. టీడీపీ గుండాల విధ్వంసం అట. పల్నాడు జిల్లా 14వ మైలు వద్ద వైఎస్ఆర్సీపీ నేత కారుపై దాడి చేస్తున్న టీడీపీ ముఖలు, ధ్వంసమైన కారు. వరద బాధితుల పరామర్శకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్రావుపై దాడికి యత్నం. దాడుల విషయం ముందుగానే ఎస్పీకి తెలిసిన
శంకర్రావు తెలిపిన శంకర్రావు రక్షణ కల్పించకుండా పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పిన ఎస్పీ. అమరావతి మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడి, వైఎస్ఆర్సీపీ నేత కూరపాటి వాసు కార్యకర్తలు తీవ్ర గాయాలు. ఇది మాజీ ఎమ్మెల్యే శంకర్రావు అట. వరద బాధితులను పరామర్శించడానికి పల్నాడు జిల్లాలో పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారట. అంటే వరద బాధితుల దగ్గరికి వరద బాధితుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదుకోవద్దు, ప్రభుత్వం ఆదుకోవద్దు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు పోయినా కనీసం వాళ్ళని ఓదార్చి ఆదుకునే కార్యక్రమం చేసినా అడ్డుకోవటం అంటే మరి దీన్ని ఏమంటారు? దీన్ని పరాకాష్ఠగా చేరటం కాతే, గోండాగిరి కాతే, దౌర్జన్యం కాతే ఏమంటారు? ఏం కొంపల మునుగుతున్నాయా? ఆయన పోయి పరామర్శిస్తే మీకేంది కడుపు నొప్పి? వాళ్ళకి ఏదైనా మేలు జరిగిందిగా వరదలో ఉన్న బాధితులకి? అక్కడ ఉన్న జిల్లా ఎస్పీకి ఆ మాజీ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండట, దాడి జరిగే అవకాశం ఉందంటే, లేదు నువ్వు పర్యటన వాయిదా వేసుకో, దాడి జరిగిద్దంటే మేమైతే రక్షణ కల్పించాం, నువ్వెందుకు బురదలో ఉన్న వాళ్ళకి అడిగి పోయేది, ఉంచు వాళ్ళ బురదలో అని ఆయన చెప్పిండట. ఇది పరిస్థితి. అంటే బురదలో ఉన్నోడిని వరదలో ఉన్నోడిని ఆడనే గాలికి వదిలేయండి, మేము వదిలేయలేదా ప్రభుత్వం, మీరు పోయి మళ్ళీ వాళ్ళని కాపాడేది అని అన్నట్ట దీని అర్థం అనేది మరి అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇది పరిస్థితి. నేడు గుంటూరుకు వైఎస్ జగన్ అట. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైలుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్వీఎస్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారట. ఇది ఆయనకు సంబంధించిన షెడ్యూల్, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి. రైట్. ఇది వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏలేరు విలయం. కాకినాడ జిల్లాలోని 62 గ్రామాలు జల దిగ్బంధం, కక్కా వికలమైందట. ఏలేరు వల్ల కాకినాడ జిల్లా మొత్తం కక్కాకిలమైందని 62 గ్రామాలు జల దిగ్బంధం అయినాయట. నీట మునిగిన నివాసాలు, కాలువల గండ్లతో 45,000 ఎకరాల పంటల ధ్వంసం, కొట్టకపోయిన కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు, గడ్డివాములు. పిఠాపురం గొల్లప్రోలు హైవేపైకి భారీగా వరద రాకపోకలు బంద్ అయినాయట. ఇది ఏలేరుకు సంబంధించి, కాకినాడ కక్కా వికలానికి సంబంధించి. వరద నుంచి ఊరటాట, గండికి కట్టడి. ఇది ఆంధ్రజ్యోతి రాస్తున్న పేపరు. వరద నుంచి ఊరట ఎక్కడ రాయన నడి సెంటర్లో వరద ఉంది ఇలా. ఇది ఊరట అంటారా? ఎక్కడ బెజవాడలో కాలనీలన్నీ వరద నుంచి బయటపడుతున్నాయి. పాయకాపురం కండ్రికా కూడల్లో రోడ్డుపై ఇంకా నిలిచి ఉన్న నీటిని మోటార్లతో తోడుతున్న దృశ్యం ఇది. ఇంకా నీటితో కూడుకొని ఉన్న కూడల్ని మళ్ళీ నువ్వు వరద నుంచి ఊరటాన్ని రాస్తాయి. అక్కడ వరదే ఉండే, అక్కడ బురదే ఉండే, అక్కడ ఎక్కడ చూసి నీళ్ళు ఉండే, మనుషులు పోయేటట్లు కూడా లేదు. అయిపోయిందట. ఆపరేషన్ బెజవాడ పనులు కొలిక్కి 10 రోజుల తర్వాత ఇంటికి బాబు అట. ఇక చూడు ఎట్లా రాసిండు ఆంధ్రజ్యోతి. ఆపరేషన్ బెజవాడ అట. అయిపోయిందట ఆపరేషన్. ఎక్కడ అయిపోయింది? బురదలో ఉన్నోడు బురదలో ఉండు, వరదలో ఉన్నోడు వరదలో ఉండు. 10 రోజుల తర్వాత ఇంటికి పోయిందట బాబు గారు. అంటే 10 రోజులు ప్రజల కోసం శ్రమించిండు పాపం, ఇంటికి పట్టుపోకుండా అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటి పట్టుకు ఎందుకు పోలే ఆయన? ఆ ఇల్లు మునిగింది వరదలో, ఇల్లు మునిగింది, ఇంటికి పోవట్లేదని పరువు పోద్దని చెప్పి కలెక్టరేట్లో ఉండి నేను ప్రజల కోసం సేవ చేస్తున్నా అన్నాడు. మరి ఇంకో 10 రోజులు ఉండొచ్చు కదా అదే కలెక్టరేట్లో. నిన్న ఇల్లు తేలింది బయటికి, కాబట్టి ఇంటికి పోయిండు. దాన్ని ఏం చెప్తుంది? 10 రోజుల తర్వాత ఇంటికి పోయిన చంద్రబాబు గారట. 10 రోజుల తర్వాత ఇంటికి పోలే, 10 రోజులు ఇంట్లో మునిగింది. 10 రోజుల పాటు ఇల్లు వరదలో మునిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా, ఆ ఇల్లు నిన్న తేలింది, శుభ్రం చేయించి అందులో పోయిండు. మీ ఇల్లు తేలింది కానీ ప్రజల ఇల్లు ఇంకా మునిగే ఉన్నాయి. ప్రజలు ఇంకా బాధల్లో, బురదలోనే, వరదలోనే ఉండరు. మీరు చక్కగానే ఉంటారు. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం. బుడమేరు గండ్లను సందర్శించిన సీఎం తిరిగి వచ్చి కలెక్టరేట్లో అధికారులతో భేటీ. అక్కడి నుంచి ఉండవేలు నివాసానికి సాధారణ స్థితికి చేరుతున్న విజయవాడ. చివరి దశలో బుడమేరు గట్ల ఎత్తు పెంపు పనులు, వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆహార పంపిణీ, నేటితో ముగిన ఎన్యూమరేషన్ నమోదు, రిపేర్ బైకులతో మెకానిక్ షాపులు కిటకిట.
బెజవాడలో ఒక్క షాపు వద్ద 100 వాహనాలట, పనులు కొలిక్కి వచ్చినాయట. ఏం కొలిక్కి రాలే, పనులు ఏం కొలిక్కి రాలేదు, పనులు అట్లే ఉన్నాయి, ప్రజల ఇబ్బందులు అట్లే ఉన్నాయి. కొలిక్కి వచ్చిందల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం బయటపడ్డది వరదలోంచి, శుభ్రం చేసుకుండా అందులో పోయిండు. అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి, దాంట్లో తేడా లేదు. అక్కడ ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వీడియోలు ఫోటోలు వస్తున్నాయి, బురదలో వరదలో ఉన్న మా బాధలు ఎవడు పట్టించుకోవట్లేదని. కానీ కొలిక్కి వచ్చింది, అయిపోయింది, సుఖశాంతులతో ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా పడుకున్నట్టు ప్రజలు చెప్తుంది. ప్రశాంతంగా పడుకుంది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కుటుంబ సభ్యులు, ఆయన తప్ప. ఆయన ఇల్లు ఒక్కటే బాగుపడది, మిగతా ఎట్లే ఉన్నాయి అనేది ఇలా మాట్లాడుకుంటుంది. విపక్షంలోకి వచ్చిన కుట్రలు మానలేదు వైసీపీ, ఇది జాతి ద్రోహం, దాని తప్పుడు పనులకు లక్షలాది మంది నాశనం. బుడమేరును గాలి కొదిలి అందరినీ ముంచేశారు, బుడమేరును గాలి కొదిలి అందరినీ ముంచేశారట. విపక్షంలోకి వచ్చిన కుట్రలు మానలేదట. అంటే ఏలేరుకు కూడా వరదలు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందా, లేదా కొల్లేరుకు కూడా వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందా? దాంట్లో కూడా జాతి ద్రోహాలు ఉన్నాయా, వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందా అనేది ప్రజలు మాట్లాడుకుంటారు. అంటే ఇన్ని చోట్ల కుట్రలు నిజంగానే వైఎస్ఆర్సీపీ చేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వైఎస్ఆర్సీపీ నిజంగానే కుట్రపూరితమైన పార్టీ అనుకుంటే, కొద్దిసేపు కుట్రలు చేస్తుంది, వరదలు వచ్చేటట్టు చేస్తుంది అనుకుంటే, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు పట్టించుకోలేదు? అంటే వదిలేశారా మీరు? వాళ్ళు కుట్రలు చేస్తుంటే ఇక అర్థం పర్థం ఉండాలి వార్తలు రాసేదాంట్లో. ఒక విపత్తు వచ్చింది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, దాని గురించి రాయకుండా, ప్రజల ఇబ్బందుల్ని ఫోటోల రూపంలో వీడియోల రూపంలో రాయకుండా వైఎస్ఆర్సీపీ కుట్రలు ఇక అయిపోయింది, చంద్రబాబు నాయుడు 10 రోజులు కష్టపడి మొత్తం వరదకు అడ్డం నిలబడి కాపాడిండని, వరదకు అడ్డం నిలబడదు లేదు, కాపాడింది లేదు, ఆయన ఇల్లే స్వయాన మునిగిపోయింది. మళ్ళీ దీన్ని ఇలా జాతి ద్రోహం, దాని తప్పుడు పనులకు లక్షలాది మంది నాశనం అయ్యారట. దాని తప్పుడు పనులకు లక్షలాది మంది నాశనం కాలే, వరద వచ్చింది, ముంపులో పడ్డరు, ఆ ముంపులో ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే మేము ఇవాళ బురదలో వరదలో ఉన్నాయని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీకేం ఇట్లా అనిపడుతుంది? వరదలో ఇనప బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ ధ్వంసానికి యత్నం, ఇవన్నీ బయటపడేసరికి దుష్ప్రచారం, నేరగాళ్లను వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టొద్దు కూడా. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులనే చెప్తున్నారు. అది తెలుగుదేశమో వైఎస్ఆర్సీపీ ఇంకోటి పక్కన పెడితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. కానీ అది చేసింది ఎవరు అనేది నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకుండా దాన్ని ఇంకో ప్రతిపక్ష పార్టీ పైన నెట్టేసి చేసే కార్యక్రమాల్లో ప్రజల కడుపు నిండదు, ప్రజలు క్షమించరు. ప్రజలు క్షమించాలి, ప్రజలు అసంతృప్తి పోవాలంటే మీరు పనిచేయాలి తప్ప వైఎస్ఆర్సీపీ మీద ఇంకో పార్టీ మీద నెప్పం వేసి ఒడ్డెక్కే ప్రయత్నం చేసి అంత ఈజీగా ఎవరు తెలివి తక్కువ లేరు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఓన్లీ ఆంధ్రజ్యోతి ఈనాడు పైనే ప్రజలు ఆధారపడలేదు. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాని నమ్ముతున్నారు. మిమ్మల్ని ఒక పాంప్లెట్ పత్రికల కింద, పాంప్లెట్ టీవీల కింద కన్వర్ట్ చేసుకున్నారు ప్రజలు, అర్థం చేసుకుంటున్నారు. మీ పాంప్లెట్ పత్రిక, మీది పాంప్లెట్ మైక్ ఇది తప్ప మీరేదో నిజాలు రాస్తున్నారు, మీరేదో అద్భుతాలు రాస్తున్నారు, మీరు రాసింది నిజం అని ఎవడు నమ్మట్లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. వాళ్ళు వితిన్ క్షణాలలో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిజాలని వీడియోల రూపంలో బయట పెడుతుంటే ఇక నువ్వు మళ్ళీ మతలబులు చేసి దీంట్లో ఏదో చేసిండు ఆయన చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఇంటికే బాగలేదు, 10 రోజులు ఇల్లు మునిగింది అనేది అంతా వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇక నువ్వు చెప్తే కూడా నమ్ముతురు. ఇక చెప్పేదానికి అర్థం పర్థం ఉండాలి. ఆశలన్నీ కేంద్రంపైనే, నేడు రేపు వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో నష్టం అంచనా. 2 బృందాలుగా జిల్లాలకు 2 రోజుల పరిశీలన. నేటికల్లా గృహ నష్టం అంచనా పూర్తి కావాలి, కలెక్టర్లకు ఆర్పి సిసోడి ఆదేశించారట. ఆశలన్నీ కేంద్రంపైన పెట్టుకుంటూ కానీ అక్కడి నుంచి చిల్లిగా వచ్చే అవకాశం లేదు, కనపట్టాలి అవకాశాలు. ఈయన గట్టిగా అడిగేది లేదు, అవి వచ్చేది లేదు. మొత్తం మీద కేంద్రం పైన పెట్టారు, కేంద్రం పైన పెట్టి ఎగవత్తనే అని కథ నడిపించే అవకాశాలే ఉన్నాయి. దిశ పేపర్ చూద్దాం. అందరినీ ఆదుకుంటాం, ప్రజలు అధికారులు సహకారంతో విపత్తును సమర్థంగా ఎదుర్కోలే. ఇంకా విపత్తు అట్లే ఉంది. ఒకవైపు మీరు ఏడుండగానే కొల్లేరులో వరద వస్తుంది, ఏలేరులో వరద వచ్చింది, అక్కడ కకావికలం అయింది. ఆ బురదలో ఉన్న వాళ్ళు బురదలో ఉన్నారు. అదే కానే కాల అయిపోయింది అంటే. జగన్ దేశద్రోహి అట, బ్యారేజీని కూల్చాలనుకోవడం తీవ్ర నేరం. బోట్ల యజమానులపై రాజదోహరం కేసు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ప్రజల ప్రాణాలంటే వైసీపీకి లెక్కలేదు. హోంమంత్రి అనిత ఆగ్రహం. జగన్ దేశద్రోహి అని చెప్పి హోంమంత్రి అనిత గారు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏమని? ప్రజల ప్రాణాలంటే వైసీపీకి లెక్కలేదు.
వైసీపీకి లెక్క ఉన్నాయా లేదా పక్కన పెడితే అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీకి లెక్క లేదా అనేది ఇలా ప్రజలు మాట్లాడకుండా మా ప్రాణాలంటే లెక్క లేదు, మా బాధలంటే మీకు సమస్యలంటే పట్టించుకోని పరిస్థితులు మీరున్నారు. ఇది వదిలేసి మీరు రాజకీయాలు చేస్తున్నారు. కేసులు, రాజకీయాలు, కక్ష సాధింపులు పక్కన పెట్టండి. కాసేపు మాకు సొంతం ఇవ్వండి. ఫస్ట్ మాకు సమస్య పరిష్కారం చేయండి అనే పరిస్థితికి వచ్చింది. కానీ మీరు దేశద్రోహం అట, ఇంకేదో అట చెప్తున్న పరిస్థితి. ఇది దిశకి సంబంధించి ఈనాడు చూద్దాం. వరద శాపం అంట, సహాయమే వరం. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి. ఏంది విరాళాలు పంపవలసిన అకౌంటు వివరాలు? ఈనాడు రిలీఫ్ ఫండ్ అట, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ బ్రాంచ్, ఇది హైదరాబాద్. వరద బాధితులకు వరద శాపము సాయమే వరం అట. వరద శాపమే, సాయం వరమే. కానీ ఆ సాయం నీకెందుకు చేయాలి? వాళ్ళు చేస్తే ప్రభుత్వాన్ని చేస్తారు. ఇక ఈనాడు పేపరు ఎట్లుందంటే వీళ్ళేదో కలరింగ్, మళ్ళీ వీళ్ళేదో సాయం చేస్తున్నట్టు. అంటే ప్రజలందరినీ ఈనాడు సంబంధించి ఏది రిలీఫ్ ఫండ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి అందులో అకౌంట్ మనం డబ్బులు ఇస్తే ఈయన పోయి ఆడ క్లెయిమ్ చేసుకుంటాడు. ఇగో నేను ఈనాడు గ్రూప్ నుంచి ఇచ్చిన, వసూలు చేశాను. నువ్వు ఇయ్యొచ్చుగా. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. గత 45-50 సంవత్సరాలుగా మీ అన్ని వ్యాపారాలకు మద్దతు ఇచ్చారు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు. వాళ్ళ మేలు, వాళ్ళ రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఒక 10 కోట్లు మీ రామోజీ గ్రూప్ సంస్థల నుంచి సాయం చేయండి, ప్రభుత్వానికి ఇవ్వండి, తప్పే ఉంది. మళ్ళీ నువ్వు భిక్షాటన చేసి నువ్వు దేశపోయిస్తావు. ఇది సాయం అంటారా? దీన్ని భిక్షాటన అంటారు. భిక్షాటన చేసి తీసపోయి నువ్వు రిలీఫ్ ఫండ్గా ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వలేదు. సోషల్ మీడియా ఉంది, వాళ్ళు చేసుకుంటారు. చేసేటట్టు ఉంటే వాళ్ళు చేస్తారు. నీకెందుకు ఇవ్వాలి? నీ అకౌంట్లో వేయటమైంది, నీకు పేరు దాటమైంది. ఇదంతా మళ్ళీ ఇందులో ఒక డ్రామా. ఈనాడు ఇచ్చినట్టుగా వీళ్ళు ఏదో కలరింగు. ఈనాడు చెప్తే ఇచ్చేటోడు, ఈనాడు నమ్మేతోడు. ఇచ్చే అవకాశం ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వ అకౌంట్లో వేస్తారు. నీకెందుకు వేయాలా? ఇక ఇదే అనమాట ఆయన కలరింగు. 1 కోటి రూపాయలు, 2 కోట్లు ప్రభుత్వానికి, ప్రజలకి సాయం చేసే ఇది లేదు. కానీ ఈయన ఈనాడు రిలీఫ్ ఫండ్ అని పెట్టి ఇవాళ నేను నా అకౌంట్లో వేయండి, నేను తీసిపోయి వాళ్ళకి ఇస్తా అంటాడు. ఇది ఒక వార్త. రైట్. ఆంధ్రప్రభ. ఏలేరు గండ్లు కడగండ్లు, ఊళ్ళు మునిగి గూళ్ళు చెదిరి, వాగులు వంకలకు 15 చోట్ల గండ్లు. జాతీయ రహదారిపై రాకపోకల బంధు, ఇంటికో బాధ, కాలనీకో వేద. పేదల నిండా ముంచిన బుడమేరు వరద. ఇది ఎక్కడికక్కడికే ఊళ్ళు మునిగినాయట, గూళ్ళు చెదిరినాయట. ఇది మనకు కనపడుతుంది. ఊళ్ళు మునిగినాయి, గూళ్ళు చెదిరినాయి, ఇళ్ళు మునిగినాయి. అయినప్పటికీ ఇవాళ కొన్ని పత్రికలు, కొంతమంది నాయకులు అయిపోయింది, ఆపరేషన్ సక్సెస్ అయింది, 10 రోజులు శ్రమించి మేము ప్రజల్ని ఒడ్డును తీసుకొచ్చాం అంటున్నారు. ఒడ్డుకు రాలా, అదే బురదలో ఉండరు, అదే వరదలో ఉండరు. వాళ్ళకు గూడు లేదు, నీడ లేదు. దానిపైన మాట్లాడలేదు. లేదంటే బోట్లు, రాజకీయాలు, కేసులు, వీటి గురించే మాట్లాడుతున్నారు తప్ప బెజవాడ నీళ్ల కోసం నీళ్లలోనే గొడవ పడుతున్నారు. నీళ్ల కోసం వరద నీళ్ళలో పోయి మంచినీళ్ళు తాగే నీళ్ళ కోసం ఇక లైన్లు కట్టి తీసుకునే పరిస్థితి. ఇది ఒక వార్త. ఊళ్ళు మునిగినాట, గూళ్ళు చెదిరిని, పేదలను నిండా ముంచిన బుడమేరు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్. బుడమేరును ప్రక్షాళన చేస్తాం, అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం, తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. బుడమేరు గట్టు ఎత్తును పెంచే పనులను పరిశీలించే సీఎం చంద్రబాబు. కలెక్టరేట్ నుంచి ఉండవేలు నివాసానికి వెళ్ళిన ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు తేలింది, బయటపడదు కాబట్టి కలెక్టరేట్ నుంచి అడిగిపోయాడు. ఇన్ని రోజులు కలెక్టరేట్లో ఉండి నేను సర్వీస్ చేస్తున్నా అని కలరింగ్ ఇచ్చిండు. మొత్తానికి కలెక్టరేట్ నుంచి పోయిండు, ఎందుకంటే ఇల్లు బయటపడది వరదలోంచి. వరద కష్టం మహా నష్టం అట. వరద కష్టాలతోనే మహా నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని పూడ్చేదేవుడు, ఈ నష్టాన్ని రికవరీ ఎట్లయిద్ది అనేది తెలవని పరిస్థితి. ఎక్కడికక్కడికి నీళ్ళలోనే ఉంటారు పాపం. ఎటు చూసినా పాడైపోయిన వస్తువులనేట, ఎటు చూసినా పాడైపోయిన వస్తువులు, పంటలు. ఇది
ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.